వెయిట్ లాస్ అంటే అందంగా కనిపించడం కోసమే కాదండి. హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. మన సొంతంగా జిమ్ అని, యోగా అని, లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఇవేవో ట్రై చేస్తాం. ఎన్ని ట్రై చేసినా కూడా ఒక్కోసారి కొంతమందిలో వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి కేసెస్‌లో దేర్ ఆర్ సర్టెన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరిన్ యూ కెన్ రీచ్ ఔట్ ఫర్ థాట్ ఆప్షన్స్ అండ్ గెట్ యువర్ వెయిట్ రిడక్షన్ డన్. సో ఈ వెయిట్ రిడక్షన్ ప్రొసీజర్స్ గురించి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి ఆన్ అమ్మాట్ టాక్ విత్ మోనా అట్ సోషల్ పోస్ట్. Hi, Dr. Naveen Kumar Reddy, laparoscopic and bariatric surgeon, right? Yeah. I welcome you to Med Talk with Mona at Social Post. How are you, Doc? Yeah, I'm good. Thank you. I mean, first of all, let me know how excited are you about this podcast? Yeah, definitely very excited because, now obesity is on the trend. There's more number of people gaining weight, and I just want to give some education to them regarding how to lose weight and what are the options available. So, yeah. See, basically laparoscopic surgery అంటేనేమో ఇదివరకట్లాగా కన్వెన్షనల్ సర్జరీస్ కాకుండా మినిమల్ కట్స్తో మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అని అందరికీ ఒక ఐడియా ఉంది. Yeah. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ బేరియాట్రిక్ సర్జరీ? సో ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కిందికి వస్తాయండి. ఓకే. సో మినిమల్ ఇన్వేజివ్ ఆ నేమ్లోనే ఉంది. సో ఎక్కువ కటింగ్ అని ఏమీ లేకుండా యాజ్ మచ్ యాజ్ ఎక్కువ కట్స్ అది లేకుండా ఎంత తక్కువలో మనము బాడీని ఇన్వేజివ్గా చేయగలమో అంత తక్కువలో చేసే సర్జరీస్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం. సో దీని కిందికి మనకి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ వస్తాయి. ఇవే కాకుండా దే ఆర్ సమ్ లేజర్ సర్జరీస్, ఇవన్నీ కూడా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కిందకే వస్తాయి. వేదర్ చాలా తక్కువ కట్స్తో చాలా తక్కువ స్కారింగ్ కానీ పోస్ట్ సర్జరీ ఈ మార్క్స్ కానీ ఏమైనా స్కిన్ మీద మార్క్స్ కానీ ఇవన్నీ కనపడకుండా చేసే సర్జరీస్ అన్నీ కూడా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కిందకే వస్తాయి. సో ఇందులో బేరియాట్రిక్ సర్జరీ బేరియాట్రిక్ ఆ మీనింగ్ ఏంటంటే బ్యారోస్ అంటే వెయిట్ అనేసి. సో వెయిట్ని డీల్ చేసే సర్జరీస్ని బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు. ఓకే. సో కాస్మెటిక్ సర్జరీస్ అండ్ బేరియాట్రిక్ సర్జరీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. సో కాస్మెటిక్ సర్జరీస్ డజన్ కమ్ అండర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కిందకి రాదు. సో ఎనీథింగ్ వీ డీల్ ఆన్ ద పొట్ట పైన కానీ ఎక్కడైనా గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్లో ఏవైనా డీల్ చేసే సర్జరీస్ అన్నీ కూడా లాప్రోస్కోపిక్ కిందకి వస్తాయి. సో ఈ బేరియాట్రిక్ సర్జరీస్లో అసలు వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి. సో దీంట్లో మనకి బేసిక్గా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో దీనికి మనకి దే ఆర్ సర్టెన్ క్రైటీరియా టు డిసైడ్ వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నారు అన్నది బిఎంఐ ద్వారా మనము కన్వెన్షనల్గా బిఎంఐతో మెజర్ చేసి చూస్తాము. సో దాంట్లో ఇఫ్ ఆ పేషెంట్ ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 27.5 ఇండియన్ స్టాండర్డ్స్కి అయితే విత్ ఎనీ కోమార్బిడిటీస్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ విల్ డెఫినెట్లీ కమ్ విత్ ఒబేసిటీ ఉండడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ నీ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ వీటన్నిటికీ 27.5 విత్ ఎనీ ఆఫ్ దీస్ కోమార్బిడిటీస్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఓఎస్ఏ అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేసి. సో నిద్రలో సరిగా ఆక్సిజన్ అందక శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఏదున్నా కూడా 27.5 బిఎంఐ ఉంటే సో దోస్ ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ ఈ ఒబేసిటీ సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీస్కి క్యాండిడేట్స్. సో బిఫోర్ బేరియాట్రిక్ సర్జరీ విల్ ట్రై లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ట్రై చేస్తాము. సో దాంతోపాటు పేషెంట్ యొక్క బిహేవియర్, వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విల్ ప్లాన్ ద నెక్స్ట్ ఫర్దర్ అంటే వాళ్ళు ఎలా వెయిట్ తగ్గచ్చు అన్నదానికి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చూసి సో వెదర్ దే ఆర్ లూజింగ్ వెయిట్ ఆర్ నాట్, వెయిట్ తగ్గుతున్నారా లేదా అని చూసి దెన్ విల్ అడ్వైస్ ఫర్ సర్జరీ. సో సర్జరీ వల్ల డెఫినెట్గా దే లూజ్ వెయిట్. బట్ ఇఫ్ మరీ అంత ఎక్కువ వెయిట్ లేరు, కొద్దిగా జస్ట్ మేబీ 27.5 కంటే కొద్దిగా అటు ఇటు ఉన్నారు, సో వాళ్ళని విల్ అడ్వైస్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఈ బేరియాట్రిక్ సర్జరీలో ఏమన్నా టైప్స్ ఉంటాయంటారా? ఈ బేరియాట్రిక్ సర్జరీలో మనకి రిస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ ఈ టూ దీని మీద బేస్ అయ్యి సర్జరీస్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో రిస్ట్రిక్టివ్ అంటే మనం తీసుకునే ఆహారము
ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేకపోవడం, దాంతోపాటు మాల్ అబ్జార్ప్టివ్ అంటే ఈవెన్ లైక్ మనం తీసుకున్న ఫుడ్ని సరిగా డైజెషన్ పూర్తిగా అబ్జార్ప్షన్ కాకుండా చేసే సర్జరీస్ని మాల్ అబ్జార్ప్షన్ సర్జరీస్ అంటారు. సో బేసిక్గా దీంట్లో మళ్ళీ కాంబినేషన్ కూడా ఉన్నాయి, రిస్ట్రిక్టివ్ విత్ మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్ కూడా ఉన్నాయి. బట్ డిపెండింగ్ ఆన్ ద లైక్ ఐ సెడ్ బిఎంఐని బట్టి, పేషెంట్ బిఎంఐని బట్టి విల్ డూ ద సర్జరీస్. సో దీంట్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కొన్ని బెలూన్ ప్రొసీజర్స్ ఉన్నాయి, దట్ ఈస్ నాట్ ఇన్వేజివ్ బట్ నాట్ సర్జికల్. దాంతోపాటు బైపాస్ సర్జరీస్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ బైపాసెస్ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద బిఎంఐ మనం పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎనీ పేషెంట్ మోర్ దాన్ అంటే లైక్ మార్బిడ్ ఒబేసిటీ అంటాం, ఎనీథింగ్ మోర్ దాన్ 40 ఈజ్ మార్బిడ్, 35 to 40 ఈజ్ మార్బిడ్, ఎనీథింగ్ మోర్ దాన్ 50 ఈజ్ సూపర్ ఒబేస్. పలానా పేషెంట్ ఒబెసిటీతో మీ క్లినిక్కి వస్తే, మీ హాస్పిటల్కి వస్తే, హౌ డు యూ డిసైడ్? ఇప్పుడు ఇన్ని టైప్స్ ఉన్నాయన్నారు కదా బీడియాట్రిక్ సర్జరీలో. సో ఏ పేషెంట్కి ఎలాంటి ప్రొసీజర్ సూటబుల్ అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? సో పేషెంట్ బిఎంఐ బేసిక్గా వెయిట్ ఒకటే కాదు, పేషెంట్ ఒబేసిటీ ఉందా లేదా అనేది మనం బిఎంఐ ద్వారా కానీ, లేదా వేస్ట్ టు హిప్ రేషియో అని కానీ, లేదా వేస్ట్ సర్కంఫరెన్స్ అని కానీ, ఈ మెజర్మెంట్స్తో విల్ కేటగరైజ్ పేషెంట్స్ అనేది కేటగరైజ్ చేస్తాము. వెదర్ దే ఆర్ క్లాస్ 1 ఒబేసిటీ, క్లాస్ 2 ఒబేసిటీ, క్లాస్ 3 ఒబేసిటీ అనేది డివైడ్ చేస్తాం. సో దాని పరంగా విల్ డిసైడ్ ద సర్జరీ ఆల్సో. ఇందులో మళ్ళీ తన ఈటింగ్ హ్యాబిట్స్, బింజ్ ఈటింగ్ అంటే సడన్గా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసి సడన్గా ఒకటేసారి ఎక్కువ తినే అలవాటు, కొంతమంది స్ట్రెస్ ఈటింగ్ చేస్తుంటారు, కొంతమంది సో అట్లా ఏదైనా ఉన్న వాళ్ళకి విల్ డూ బైపాస్ సర్జరీస్. సో కొంతమందికి ఇఫ్ దే హ్యావ్ ఎనీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీస్ అవి చేసి దాన్ని బట్టి విల్ డిసైడ్ విచ్ సర్జరీ సూట్స్ దెమ్, ఏ సర్జరీ అయితే వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నది, బైపాసా లేదా స్లీవా అన్నది డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీ వల్ల వెయిట్ లాస్ అనేది దట్స్ అ ఎండ్ పాయింట్, రైట్? వెయిట్ లాస్ కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయంటారా ఈ సర్జరీ ద్వారా? సో బేసిక్గా లావు ఉన్న వాళ్ళు, బరువు ఉన్న వాళ్ళకి అందరికీ సర్జరీస్ అనేది ఖచ్చితంగా చేయాలని లేదు. సో ఇందులో ఇందాక నేను చెప్పినట్టు మన దీర్ఘకాలిక జబ్బులు, లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి 100% బేరియాట్రిక్ సర్జరీ వెయిట్ని తగ్గిస్తుంది. దాంతోపాటు ఆ జబ్బుని కూడా బేసికలీ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ రెమిషన్లో ఉంటాయి. అంటే లైక్ కొన్ని రోజులు ఆ జబ్బు అనేది మనం డైట్ అది మెయింటైన్ చేసి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఉంచుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్కి మెడిసిన్స్ వాడే అవసరం ఉండదు. సో మెడిసిన్స్ కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఈ ఓన్లీ బరువు తగ్గడమే కాక వాళ్ళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ పర్స్పెక్టివ్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు పేషెంట్ పలానా కన్సల్టేషన్, వెయిట్ లాస్ కన్సల్టేషన్ లేదా ఈ బేరియాట్రిక్ సర్జరీకి డిసైడ్ అయినప్పుడు ఆ సర్జరీ కంటే ముందు తీసుకోవాల్సిన మెజర్స్ ఏమైనా ఉంటాయా? సో బేసిక్గా ఇందాక చెప్పినట్టు మనము ఫస్ట్ పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో, అంటే తన రోజువారీ అంటే డైట్, ఎక్సర్సైజెస్ వీటితో ట్రై చేస్తాము. సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తాము తన ఈటింగ్ హ్యాబిట్స్ని బట్టి. అండ్ విల్ టెల్ దెమ్ వాళ్ళకి ఏవి హెల్తీ ఫుడ్స్, ఏవి అన్హెల్తీ ఫుడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ విధంగా అన్నీ ట్రై చేసిన తర్వాత పేషెంట్ ఒకవేళ అంటే ఈ నెగిటివ్ క్యాలరీస్లో కనుక తీసుకోగలిగితే అట్లీస్ట్ 500 నెగిటివ్ క్యాలరీ, తన నార్మల్ క్యాలరీస్ కంటే ఒక 500 కిలో క్యాలరీస్ నెగిటివ్లో తీసుకోగలిగితే ఈ కెన్ లూజ్ అట్లీస్ట్ ఒక 0.5 kg పర్ వీక్. ఈ కెన్ అంటే 500 grams పర్ వీక్ ఈ కెన్ లూజ్ వెయిట్. అట్లా కన్సిస్టెంట్గా లూజ్ అవుతూ ఉంటే విల్ జస్ట్ కంటిన్యూ విత్ దట్. వితౌట్ సర్జరీ కూడా మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ట్రై చేయొచ్చు. బట్ కొంతమందిలో ఏంటంటే ఇలా చేసినా కూడా వన్స్ ఆ డైట్ అనేది స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా అంటే మేజర్గా వచ్చేసి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా. సో బేరియాట్రిక్ సర్జరీకి ప్రిపేర్ కావాలి అంటే దట్స్ అందర్ పార్ట్ యాక్చువల్లీ. సో బేరియాట్రిక్ సర్జరీ ప్రొసీజర్ అయిపోయింది, పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు. సో ఈ పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వాళ్ళకి డైట్ కానీ, న్యూట్రిషన్ ప్లాన్ కానీ ఏదైనా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా. బికాస్ లైక్ పోస్ట్ బేరియాట్రిక్ అనేది వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఇంతకుముందు ఉన్న ఈటింగ్ హ్యాబిట్స్ ఏవి ఉండవు. సో ఇంతకుముందు లైక్ ఈ స్నాక్స్ కానీ ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా ఇష్టంగా తినాలనిపించే వాళ్ళకి, క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి అవి చూస్తే నాకు అసలు తినబుద్ధి కావట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నంత వికారం పుట్టేంత
ఇదిగా అయిపోతుంది, అంటే దట్ ఈస్ అన్హెల్తీ. సో ఆబ్వియస్గా బాడీ ఈజ్ రిజెక్టింగ్ దట్ పోస్ట్ బేరియాట్రిక్ అన్నప్పుడు. సో దిస్ రిజెక్షన్ అనేది అది ఇట్స్ నాట్ అబౌట్ హిస్ ఎమోషనల్ ఆర్ మెంటల్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల బాడీలో. సో ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ హార్మోన్స్ అండ్ బ్యాడ్ హార్మోన్స్. మన బాడీలో బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ మనం తీసుకున్న డైట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువ బ్యాడ్ ఫుడ్ అనేది మనకి ఎక్కువ ఇష్టంగా తింటాము. అదే గుడ్ That's a హార్మోన్స్. sad part. They are the stress busters. All the junks are the stress busters. And that's then what, and hating stress busters, and that's a sad part. Surgery అయిపోయింది. The patient lost weight and everything is going good. Sudden గా what if the patient starts regaining the weight again? సో బేసిక్గా ఎందుకు రీగెయిన్ అవుతున్నాను అనేది వీ షుడ్ థింక్ ఫస్ట్. ఎందుకు రీగెయిన్ అవుతున్నారు దాని గురించి పేషెంట్కి ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. బిఫోర్ సర్జరీ కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అండ్ వన్స్ మనకి ఏదైనా సరే ఈ కార్బోహైడ్రేట్స్ కానీ వాళ్ళు ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశారంటే, అది రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్ అయినా, గ్యాస్ట్రిక్ బైపాస్ అయినా, ఏ ప్రొసీజర్ అయినా, ఎనీ బేరియాట్రిక్ సర్జరీలో ఆఫ్టర్ సమ్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎంటీ క్యాలరీస్. అందుకే చెప్తాము, ఏదైనా సరే మీరు చీవ్ యువర్ క్యాలరీస్, డోంట్ డ్రింక్ యువర్ క్యాలరీస్ అంటాం. సో మీ క్యాలరీస్ని మీరు నమిలి, అంటే వాటరీ ఫ్లూయిడ్ రూపంలో ఉన్నవి ఎక్కువ తీసుకోకూడదు. అంటే డైట్ కోక్స్ కానీ, సోడాస్ కానీ తీసుకోకూడదు. ఈ షుగరీ సిరప్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్, ఇట్లాంటివన్నీ. సో ఈ సర్జరీస్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? సో బేసిక్గా బేరియాట్రిక్ సర్జరీ జస్ట్ లైక్ ఎనీ అదర్ సర్జరీ, లైక్ మనకి అపెండిక్స్, గాల్ బ్లాడర్కి ఉన్నంత సేమ్ సర్జికల్ రిస్కే ఉంటుంది. అవి కూడా ల్యాప్రోస్కోపిక్లో చేస్తాం, ఇది కూడా ల్యాప్రోస్కోపిక్లోనే చేస్తాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే పోస్ట్ సర్జరీ పేషెంట్కి బైపాస్ సర్జరీస్లో మెయిన్గా వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీస్కి జస్ట్ ఒక చిన్న పిల్ తీసుకుంటే సరిపోతుంది. సప్లిమెంట్స్ అది కూడా లైఫ్ లాంగ్ కొంతమందికి అవసరం ఉండొచ్చు. మల్టిపుల్ అంటే బైపాస్ అయిన వాళ్ళకి ఎక్కువ వెయిట్ తగ్గాలని బైపాస్ చేస్తే వాళ్ళకి అవసరం ఉండే అవకాశం ఉంటుంది. అట్లే డంపింగ్ సిండ్రోమ్ అంటాము. సో ఈ డంపింగ్ సిండ్రోమ్లో ఏంటంటే ఒకటేసారి ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వెంటనే షుగర్స్ హై అయిపోయి చెమటలు పట్టేసి హైపోగ్లైసిమియా కూడా వస్తుంది. దానివల్ల కొన్ని ఇటువంటి బేసిక్ మెడికేషన్స్తో ట్రీట్ చేయగల కాంప్లికేషన్స్ తప్ప మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఇమ్మీడియట్ పోస్ట్ ఆప్లో మనం చేసిన అనస్టోమోసిస్ కానీ, మనం చేసిన గ్యాస్ట్రెక్టమీ కానీ, వీటి దగ్గర లీక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి తప్ప వేరే ఏమీ ఉండవు. ఆ లీక్స్ కూడా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్తో ఆ లీక్స్ అనేవి కూడా చాలా మినిమల్ అయ్యాయి. ఇప్పుడు స్టేప్లర్స్ అని చెప్పి కొత్తగా వాడుతున్నాము. సో ఆ స్టేప్లర్స్ వాడడం వల్ల కూడా ఈ లీక్స్ అనేవి, ఈ రిస్క్ అనేది చాలా తగ్గిపోయింది. సో దెర్ ఆర్ సర్టెన్ కండిషన్స్, అంటే ఇది వరకు కొంతమంది సెలబ్రిటీస్ ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అని ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రొసీజర్స్ ట్రై చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాటి గురించి ఏమన్నా చెప్పగలరా? బికాజ్ అది బేస్ చేసుకొని చాలామంది పేషెంట్స్ ఆ ఫోబియాలో ఇంకా ఉన్నారు. దట్స్ వాట్. ఇందులో మెయిన్గా మనకు న్యూస్లో వచ్చే రూమర్స్ తప్ప బేసిక్గా పేషెంట్కి పర్టికులర్ సెలబ్రిటీకి ఏమైందో ఎవరికి కరెక్ట్గా తెలీదు. ఎందుకంటే ఓన్లీ డాక్టర్ కరెక్ట్గా తనకు సజెస్ట్ చేయగలరు. బట్ టైమింగ్ ఆఫ్ ద సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆల్రెడీ గుండె జబ్బులు ఏమైనా ఉండి ఉండొచ్చు, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. సో క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉండి అప్పుడు ఆ సర్జరీస్ చేయించుకున్నప్పుడు ఎట్లా అయితే మిగతా సర్జరీస్కి రిస్క్ ఉంటుందో అదేవిధంగా బేరియాట్రిక్ సర్జరీకి రిస్క్ ఉంటుంది. దానివల్ల ఏదైనా ఉండొచ్చు, కానీ అట్లా అని చెప్పి బేరియాట్రిక్ సర్జరీస్లో హై రిస్క్ ఏమి కాదు. కరెక్ట్ టైము, కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్ ప్రోటోకాల్ ఫాలో అయితే బేరియాట్రిక్ సర్జరీ ఇస్ వెరీ సేఫ్. They're absolutely safe for the weight loss. అండ్ దీంట్లో మళ్ళీ బెలూన్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో కొంతమంది టాలరేట్ చేస్తారు, కొంతమంది టాలరేట్ చేయలేరు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఏజ్, పేషెంట్కి ఉన్న అదర్ కోమార్బిడిటీస్ లైక్ మిగతా జబ్బులు ఏమున్నాయి, వీటిని బట్టి రిస్క్ అనేది స్ట్రాటిఫై చేస్తాం. సో ఏజ్ అని మెన్షన్ చేశారు కాబట్టి డాక్టర్, ఇస్ దర్ ఎనీ స్పెసిఫైడ్ ఏజ్ గ్రూప్ వేరెన్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఆ బేరియాట్రిక్ సర్జరీ సూటబుల్ అనేలాగా? సో బేసికలీ బేరియాట్రిక్ సర్జరీ క్యాన్ బి డన్ అట్ ఎనీ ఏజ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కొత్తగా చిన్నపిల్లల్లో కూడా చాలామంది ఒబేసిటీ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ కొత్తగా వచ్చిన స్టడీస్లో కూడా అర్బన్ పాపులేషన్స్లో చాలా ఒబేసిటీ పెరిగిపోతుందని చెప్తున్నారు చిన్నపిల్లల్లో కూడా. సో ఎనీ ఏజ్ బేరియాట్రిక్ సర్జరీ అనేది చేయొచ్చు. కాకపోతే చిన్నపిల్లల్లో ఓన్లీ సెలెక్టెడ్ గ్రూప్ మాత్రమే చేస్తాం. ఎందుకంటే వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి దే నీడ్ సమ్ వైటమిన్స్,
బాడీ గ్రోత్ ఉంటుంది, దానికి కావాల్సిన హార్మోన్స్ ఇవన్నీ కూడా అడిక్వేట్గా వాళ్ళకి ఉండాలి. కాబట్టి ఆ గ్రోత్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం సెలెక్టివ్ పీపుల్లో చేస్తాం, అందరికీ కాదు. సెలెక్టివ్ పీపుల్లో కొంతమంది అట్ ద ఏజ్ ఆఫ్ 10, 11, 12 కూడా ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బెడ్లో నుంచి లేయలేనంత ఒబేసిటీ ఉంది అంటే హయ్యర్ బిఎంఐ మోర్ దాన్ 50, 60 అట్లా ఉన్న బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. బికాస్ ఆ మెడికల్ కండిషన్స్ అవి ట్రీట్ చేయడానికి చేయాల్సి వస్తుంది. సో ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఈవెన్ ఫర్ ఎల్డర్లీ కూడా మోర్ దాన్ 40, 50 నీ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే వాళ్ళకు కూడా బేరియాట్రిక్ సర్జరీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అయితే కనుక ఈ నీ సర్జరీస్ ఇవి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ బేరియాట్రిక్ సర్జరీస్లో ఆర్ దెర్ ఎనీ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ లేదా న్యూ టెక్నిక్స్ కానీ? ఇంతకుముందు ఉన్న టెక్నిక్స్ అంటే బేరియాట్రిక్ సర్జరీ ఇట్స్ బీన్ సిన్స్ 1950లో ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీస్ ట్రయల్ స్టార్ట్ చేశారు ఫారిన్లో. సో దాని తర్వాత అడ్వాన్స్మెంట్స్ అయితే వచ్చాయి, కొన్ని తప్పులు నేర్చుకున్నారు. సో ఇప్పుడు బేసిక్గా ఆఫ్టర్ 2020s అండ్ ఆఫ్టర్ 2000 ఇప్పుడు లేటెస్ట్గా ఈ ట్రెండ్ అనేది ఎక్కువైతుంది. దాంతోపాటు ఒబేసిటీ పెరుగుతుంది కాబట్టి నంబర్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జన్స్ పెరిగారు, నంబర్ ఆఫ్ బేరియాట్రిక్ పేషెంట్స్ పెరిగారు. అట్లే ఉన్న టెక్నిక్స్ వాట్ ఎవర్ ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఇంతకుముందు నుంచి ఫాలో అవుతున్న టెక్నిక్సే, కొత్తవేమీ కాదు. కాకపోతే దీంట్లో మనము యూజ్ చేసే టెక్నాలజీ కానీ యూజ్ చేసే టెక్నిక్స్ కానీ ఇవి అడ్వాన్స్ అయ్యాయి అంతే తప్ప ఇవి మనం స్లీవ్ గ్యాస్ట్రెక్టమీస్ కానీ ఇవన్నీ ఇంతకుముందు క్యాన్సర్ పేషెంట్స్లో ఇట్లా బైపాస్ సర్జరీస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసేవాళ్ళము. కాకపోతే దీని స్పెసిఫిక్గా బేరియాట్రిక్కి సేమ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటున్నాము. దీంట్లో వచ్చిన అడ్వాన్సెస్ ఇంకొన్ని ఏంటంటే ఇంతకుముందు ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అని చెప్పి ఎండోస్కోపిక్ ద్వారా పెట్టేవారు. సో ఇప్పుడు అవి అవసరం లేకుండా డైరెక్ట్గా ఓపీడీ బేసిస్లో చేయగలిగిన ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ గ్యాస్ట్రిక్ బెలూన్ అనేసి. సో ఇవి కూడా చేసుకోవచ్చు. కాకపోతే డిపెండ్స్ ఆన్ ద అగైన్ బిఎంఐ, పేషెంట్ బిఎంఐని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎంత వెయిట్ లూజ్ అవుతారు అనేది బిఎంఐని బట్టి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అంటే లైక్ సపోజ్ ఒక 10% అట్లా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ బెలూన్ ప్రొసీజర్స్లో. అది బేరియాట్రిక్ తీసుకుంటే మనకు వెయిట్ లాస్ అనేది కన్సిస్టెంట్గా సస్టైన్గా అంటే చాలా రోజుల వరకు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇట్లాంటివి ఉండకుండా ఉంటుంది. సో ఈ బెలూన్ ప్రొసీజర్స్ని యంగ్స్టర్స్లో who are about to get married, just they want to lose some few kilos like ఒక 5 to 10 kgs అట్లా లూజ్ కావాలనుకున్న వాళ్ళు ఈ బేరియాట్రిక్ బెలూన్ టెక్నిక్స్ అనేవి చేయొచ్చు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ వచ్చాయి. సో ఇండియన్ అప్రూవ్ అయిన డ్రగ్స్ ఉన్నాయి, ఇండియాలో అప్రూవ్ అయిన డ్రగ్స్ ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ ద్వారా కూడా దే సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అప్ టు ఒక 5 to 8 kgs వరకు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్ దేర్ ఎనీ కాంట్రాఇండికేషన్స్ వెరన్ పలానా కండిషన్లో ఈ పేషెంట్కి బేరియాట్రిక్ సర్జరీ చేయకూడదు అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? ఓన్లీ ఫీమేల్స్లో అయితే కనుక హూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, సో బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 2 years వరకు వెయిట్ చేసి దాని తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అయితే ఏమీ లేవు ఎక్సెప్ట్ ఎనీ హార్ట్ డిసీజెస్ హూ ఆర్ లైక్ ఎల్డర్లీ పీపుల్స్లో వాళ్ళలో కాంట్రాఇండికేటెడ్ అంటే వాళ్ళకున్న జబ్బుల్ని బట్టి వాళ్ళలో కూడా సర్జరీస్ అనేది చేసుకోవచ్చు విత్ హై రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అయితే ఏమీ లేవు. Is there any advice you want to give to the people who are willing to go for this bariatric surgery to lose weight? బేరియాట్రిక్ సర్జరీ అంటే బయట సొసైటీలో ఒక చిన్న అపోహ ఉంది ఏంటంటే వెరీ హై రిస్క్ సర్జరీ అనేసి, లేదా బేరియాట్రిక్ సర్జరీ చేసుకుంటే తర్వాత అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని చెప్పి. సో బేసిక్గా ఇక్కడ లైపోసక్షన్ ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ బేరియాట్రిక్ సర్జరీ. సో ఇక్కడ కాస్మెటిక్ సర్జరీస్కి బేరియాట్రిక్ సర్జరీస్ కంప్లీట్లీ డిఫరెంట్. కాస్మెటిక్ సర్జరీస్ అనేవి ఎక్కడో ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద బాడీలో ఏదో ఫ్యాట్ అక్యుములేట్ అయింది, దో దే ఆర్ ట్రయింగ్ టు డూ అంటే ఎక్సర్సైజ్ కానీ ఇట్లా ఏదైనా డైట్ కానీ చేసినప్పుడు ఆ పార్ట్ ఒకటి తగ్గలేదు అంటే వాటికి మాత్రమే లైపోసక్షన్ ఇట్లాంటివి చేసుకుంటాము. బేరియాట్రిక్ సర్జరీస్లో అట్లా ఉండదు. బేరియాట్రిక్ సర్జరీలో కంప్లీట్ బాడీ అనేది అంటే టోటల్గా ఆ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి. సో బేసిక్గా ఈ సర్జరీస్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కాకపోతే అగైన్ ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి కరెక్ట్ ప్రొసీజర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసుకొని వెళ్తే ఎటువంటి మేజర్ కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బేరియాట్రిక్ సర్జరీస్ ఇట్స్ అడ్వైజబుల్ ఫర్ ఆల్ ఒబేస్ పేషెంట్స్కి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసి వర్కౌట్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీస్ అడ్వైజబుల్ అండ్ సేఫ్ ఆల్సో.
మీ బేరియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఆర్ దెర్ ఎనీ ప్రొఫెషనల్స్ వేర్ యూ కొలాబరేట్ అండ్ వర్క్ టుగెదర్? యా, డెఫినెట్గా. సో మెయిన్గా ఫస్ట్ వచ్చేది సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్, తర్వాత డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్, దీంతో పాటు ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్, తర్వాత ఇంటెన్సివిస్ట్ వస్తారు. సో వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యే చేయాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అంటే తన బాడీకి డబుల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ వెయిట్ని మోస్తూ ఆ పేషెంట్ని సర్జరీకి తీసుకెళ్తే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో హీ నీడ్స్ ప్రాపర్ కౌన్సిలింగ్ పేషెంట్స్కి. సో అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా వాళ్ళకి డైటీషియన్తో కొలాబరేట్ చేస్తాము. వాళ్ళు దే షుడ్ ఫాలో ద డైట్, ఇవన్నీ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో కావాలి. సో అండ్ రెగ్యులర్ చెక్ ఉంటుంది వాళ్ళకి, అండ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో వి ఇంక్లూడ్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. ఈ బేరియాట్రిక్ సర్జరీ ప్రొసీజర్ యూజువల్లీ మినిమం టు మ్యాక్సిమం ఎంతసేపు ఉంటుంది? సో ఇట్ డిపెండ్స్ లైక్ వాట్ ప్రొసీజర్ యూఆర్ డూయింగ్. ఇట్ కెన్ బి, అంటే ఒక సర్జరీ నార్మల్గా ల్యాప్రోస్కోపిక్ ద్వారా చేస్తాం కాబట్టి, అంటే మనం యూజ్ చేసే టెక్నాలజీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి యూజువల్గా 45 minutes to 1.5 hours సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో హాస్పిటల్ స్టే ఎన్ని డేస్ ఉంటుంది డాక్? సో బేసిక్గా ప్రీ సర్జరీ పేషెంట్ కొన్ని చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనము లిక్విడ్ డైట్ మీద పెడతాం పేషెంట్ని. సో యూజువల్గా ఇట్స్ అడ్వైజబుల్ ఫర్ 1 week to 10 days వరకు లిక్విడ్ డైట్ మీద పెట్టాలి. సో ఆ లిక్విడ్ డైట్ వల్ల ఏమవుతుంది అంటే దే ఇనిషియలీ స్టార్ట్ లూజింగ్ వెయిట్. అట్లీస్ట్ ఒక 2-3 kilos బిఫోర్ సర్జరీ కూడా వెయిట్ అనేది లూజ్ అవుతారు. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ. అంటే అనస్థీషియా పరంగా దే విల్ బీ అంటే మోర్ యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్లే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తాము. సో ఇవన్నీ కనుక సర్జరీ ముందు చేసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 3 to 5 days మినిమం చేయగలిగితే పోస్ట్ సర్జరీ రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఆన్ ద డే ఆఫ్ సర్జరీ కాకుండా అట్లీస్ట్ ఒక 2 days, 1 or 2 days మాత్రం హాస్పిటల్ స్టే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ సర్జరీ అగైన్, అండ్ డిపెండింగ్ ఆన్ హౌ, అంటే పేషెంట్ ఉన్న కోమార్బిడిటీస్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని మ్యాక్సిమం 2 to 3 days. దాని తర్వాత హీ కెన్ గో హోమ్ అండ్ నార్మల్ రొటీన్ వర్క్ అంతా కూడా క్యారీ చేసుకోవచ్చు. Is there any wise advice you want to give to the people who are willing to go for bariatric surgery and who wants to lose weight using this bariatric surgery and other techniques? యా, ఇందాక మనం చెప్పినట్టు ఏషియన్ పాపులేషన్కి వచ్చేటప్పటికి BMI అనేది మామూలుగా కట్ ఆఫ్ అనేది 27.5. ఎందుకంటే మన ఏషియన్ పాపులేషన్లో విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఎనీ పేషెంట్స్ విత్ BMI ఆఫ్ మోర్ దెన్ 27.5 విత్ ఏదైనా కోమార్బిడిటీస్, అంటే గ్రావిటీస్, హైపర్ టెన్షన్, దీర్ఘకాలిక జబ్బులు ఏమన్నా కానీ, దాంతోపాటు ఎవరైనా సరే BMI మోర్ దెన్ 30 ఉన్నవాళ్ళు కానీ సర్జరీస్ డెఫినెట్గా చేయించుకోవచ్చు. దానికి ముందు ఫస్ట్ వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ విల్ డిసైడ్ అసలు మీకు బేరియాట్రిక్ సర్జరీ సూట్ అవుతుందా లేదా, ఒకవేళ సూట్ అయితే ఎటువంటి సర్జరీ చేయాలి, ఒకవేళ అంతకంటే ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలా. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఎన్నో డైట్స్ ఉన్నాయి. ఒక టైప్ ఆఫ్ డైట్ ఒకరికి సూట్ అవుతుంది, ఇంకొక టైప్ ఆఫ్ డైట్ ఇంకొకరికి సూట్ అవుతుంది. కొంతమంది బాగుంది, మాకు వెయిట్ తగ్గామంటారు, ఇంకొంతమంది తగ్గలేదంటారు. సో అది ఏ పర్సన్కి ఏది సూట్ అవుతుంది అనేది డాక్టర్ క్యాన్ డిసైడ్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ క్యాలరీస్ ఎంత, వాళ్ళ మెటబాలిజం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ బాడీ మాస్ ఎంత, అట్లా బాడీ కాంపోజిషన్, ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. చేసి వెదర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వర్క్ అయితే వాళ్ళకి, లేదా అంటే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందా, ఒకవేళ వెళ్తే సర్జరీ ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేసుకోవాలి, ఇవన్నీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మేము అసెస్ చేసి చెప్తాం. How does this liposuction and bariatric work together? సో బేసిక్గా లైపోసెక్షన్ అనేది ఇట్స్ ఓన్లీ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కడైనా ఫ్యాట్, స్టబ్బన్ ఫ్యాట్ ఉంది. సో రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నాము, వర్కౌట్ చేస్తున్నాము, యోగా, మెడిటేషన్, త్రూ సమ్ వే దే ఆర్ లూజింగ్ వెయిట్. దే వెయిట్ ఈస్, అంటే వాళ్ళ BMI కరెక్ట్గా ఉంది, బట్ సమ్ హిప్స్ దగ్గర కానీ, థైస్లో కానీ, షోల్డర్స్లో కానీ, హ్యాండ్స్ దగ్గర కానీ ఈ స్టబ్బన్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కొంతమందిలో బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఆర్ జెనెటిక్గా ఆ ఫ్యాట్ అనేది కరగకపోతే వాటికి మాత్రమే లైపోసెక్షన్ అనేది అడ్వైస్ చేస్తాం. బట్ లైపోసెక్షన్ అందరికీ, అంటే BMI కనుక నేను ఇందాక చెప్పినట్టు మోర్ దెన్ 27.5 అబోవ్ విత్ కోమార్బిడిటీస్, లేదా BMI అబౌవ్ 30 వితౌట్ కోమార్బిడిటీస్ కానీ ఉంటే లైపోసెక్షన్ అనేది అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు వెయిట్ రిడక్షన్ కావాలి. సో వెయిట్ రిడక్షన్, లైపోసెక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ బాడీ కాంట్రింగ్, నాట్ ఫర్ వెయిట్ లాస్. సో మీకు హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి, టోటల్ నార్మల్ హెల్తీగా ఉండాలి అంటే కనుక డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది వర్కౌట్ అవుతుంది. లైపోసెక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్యాట్, ఎక్కడైతే స్టబ్బన్ ఫ్యాట్ ఉందో అది రిమూవ్ చేయడానికి మాత్రమే వర్కౌట్ అవుతుంది.
అది అబ్డామిన్ కావచ్చు, థైస్ కావచ్చు. సో కన్సిడరింగ్ ఇన్ ద కాస్మెటిక్ పార్ట్, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఒబెసిటీ అంటే హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కోసం పీపుల్ వాంట్స్ టు లూజ్ వెయిట్, బట్ హ్యావ్ అబౌట్ కమింగ్ టు ద కాస్మెటిక్ పార్ట్, దే వాంట్ వన్ పర్టికులర్ లైక్ బాడీ లైన్ అని చెప్పి ఆ చోటే ఫ్యాట్ ఉండకూడదు, ఆ చోటే ఫ్యాట్ ఉండాలి అని ఫ్యూ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సెలబ్రిటీస్కి కానీ లేదా ఇంకెవరికైనా. సో ఇన్ దాట్ కేసెస్ హౌ డస్ దీస్ టూ సో merge? బేసిక్గా ఇవన్నీ కాస్మెటిక్ కిందకి వస్తాయి. వీటిలో వెయిట్ లాస్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. దాంతోపాటు అవి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా అవి తక్కువ కాదు. దాంతోపాటు మళ్ళీ సేమ్ పార్ట్లో ఫ్యాట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ Okay. వాళ్ళ డైట్ ప్యాటర్న్ కానీ వాళ్ళ హ్యాబిట్స్ కానీ చేంజ్ కావు కాబట్టి, అన్లైక్ బేరియాట్రిక్ సర్జరీ చేంజ్ కాదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ ఫ్యాట్ వన్స్ వాళ్ళు వెయిట్ రీగెయిన్ స్టార్ట్ అయితే మళ్ళీ సేమ్ పార్ట్లో మళ్ళీ ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. So సో there are- ఓన్లీ ఇట్స్ ఎ టెంపరీ ప్రొసీజర్ వేర్ లైక్ మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కానీ కాస్మెటిక్గా కానీ అవసరం ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు. బికాస్ దే హ్యావ్ ఎ నీడ్ టు లైక్ ప్రతి ఫిలింకి వాళ్ళకు ఒక Yeah. కొత్త లుక్ కావాలి, Yeah. రైట్? బట్ హౌ సేఫ్ ఇస్ దిస్ అంటారు? సో ఇట్స్ బేసికలీ లైక్ అగైన్ లైక్ ఎనీ అదర్ సర్జరీ, లైపోసెక్షన్ ఇవి కూడా సేమ్ రిస్క్ క్యారీ చేస్తాయి. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈ కార్డియాక్ డిసీజెస్ సో ఇట్లా ఉన్న వాళ్ళకి బేరియాటిక్ సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి బేరియాటిక్ సర్జరీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. So let's say if a patient who's obese has come down to the hospital to get the bariatric surgery or liposuction or any weight reduction procedure done, వాళ్ళలో sugars are totally uncontrolled. Yes. So అలాంటి కేసెస్లో you avoid the procedure or you alter the procedure? No, we will do the procedure. It's indicated in those patients actually. Okay. సో ఆ పేషెంట్స్లో ఖచ్చితంగా బేరియాటిక్ సర్జరీ అనేది అంటే వాళ్ళ వెయిట్ అగైన్ బిఎంఐని బట్టి ఒకేలా వాళ్ళకి ఈ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కూడా ఖచ్చితంగా సర్జరీ అయితే ఇండికేటెడ్. అది చేయించుకోవడం వల్లే డయాబెటీస్ అనేది రెమిషన్కి వెళ్తుంది. సో వాళ్ళు ఒకేలా కొంతమంది 3-4 టాబ్లెట్స్ వాడుతుంటారు. ఉదయం 2 టాబ్లెట్లు, మళ్ళీ నైట్ 1 టాబ్లెట్, ఇట్లా వాడుతున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. అంటే ఆ షుగర్స్ కంట్రోల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చేస్తారా లేదా కంట్రోల్ చేసి చేస్తారా లేకపోతే సర్జరీ చేసిన తర్వాత కంట్రోల్లోకి వస్తాయా? సో బేసిక్గా ఇక్కడ దట్స్ వేర్ ఫిజిషియన్ రోల్ కమ్స్. ఇందాక చెప్పినట్టు సో ఇట్స్ మల్టీ డిసిప్లినరీ కదా. సో ఫిజిషియన్ ఇంటెన్సివిస్ట్ని పెట్టి రెగ్యులర్గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ పెట్టి మానిటర్ చేసుకుంటూ సర్జరీకి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే వితౌట్ సర్జరీ తన్ని ఎన్ని రోజులు పెట్టినా కూడా ఆ డయాబెటీస్ అనేది అంత వెయిట్ కంటిన్యూస్ టు బి ది సేమ్. అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది చాలా కష్టం కంట్రోల్ చేయడం. సో కొద్దిగా ఆప్టిమైజ్ చేసుకుంటాము. ఆప్టిమైజ్ చేసిన తర్వాత సర్జరీ చేసిన వెంటనే వాళ్ళ షుగర్స్ అనేవి కంట్రోల్కి వస్తాయి. మ్యాక్సిమం 3-4 డేస్లో షుగర్స్ అనేవి బాగా కంట్రోల్కి వస్తాయి. వితౌట్ యూజింగ్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్సో బాగా కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. I think we got the ample information about the laparoscopic surgeries, the liposuction and bariatric procedures to lose weight and to work on our weight and to balance our weight. Thank you so much, Dr. Naveen Kumar Reddy garu. And dear viewers, ee treatment procedures meeda, ee weight loss techniques meeda, if you want to know like more and more information or if you want to reach out for a consultation with Dr. Naveen Kumar Reddy garu, he is available at Treatment Range Hospitals. Thank you so much, Dr. Naveen Kumar Reddy garu, for your precious time on our Med Talk with Mona at Social Post.